తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నేను గీతాంజలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మాఘమాసం వచ్చేస్తోంది. మాఘమాసం విశిష్టత ఏంటి? జనవరి 19 నుంచి మాఘమాసం ప్రారంభం అండి. మాసం చాలా శ్రేష్టమైందని చెప్తారు. ఎందుకని, ఎటువంటి నియమాలు మనం పాటించాలి, ఈ మాసం అంతా ఖచ్చితంగా మనం విధి విధానాలు ఏమన్నా ఆచరించాల్సి ఉంటుందా, అలాగే ఆహార నియమాలు ఏమన్నా పాటించాలా, ఏ దైవారాధన చేయాలి, ఎటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీ హరిశర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మాఘమాసం చాలా విశేషమని అంటారు. అంటే విశిష్టత మాట్లాడుకుందాం. అలాగే ప్రధానంగా ఫస్ట్ నేను అడగవలసిన క్వశ్చన్, ఇప్పుడు అమావాస్య తెల్లారి ఇంకా మాఘమాసం ప్రారంభం అయిపోయినట్టే. మేము ఇంకా పూజా మందిరం ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, అసలు ఎలాంటి నియమాలు పాటించాలి, విధి విధానాలు, ఇవన్నీ తెలియచేయండి. పుష్యమాసము చతుర్దశి 17వ తారీఖు రోజు శనివారం అయింది. వారం పనికిరాదు అని భావించేటువంటి వాళ్ళు 19వ తారీఖు సోమవారం మాఘమాసం ఎలాగో ప్రారంభమవుతుంది కాబట్టి చక్కగా ఆ రోజంతా కూడాను శుభ్రపరచుకొని ఆ రోజే ప్రారంభించవచ్చు మాఘమాసాన్ని. లేదా శనివారం అయినా అది, ఎందుకంటే శనివారం అయినా వారానికి తప్ప మిగతా నక్షత్రము తిథి ఇవన్నీ కూడాను కాస్త ప్రయోజనకరంగా ఉన్నాయి కాబట్టి శనివారం నాడైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఈ మాఘమాసం యొక్క మహత్యమే చాలా గొప్పది. ఎందుకనంటే కార్తీక మాసానికి ఏ విధంగా మహత్యము చెప్పబడి ఉందో ఈ మాఘమాసానికి అంతే మహత్యంగా చెప్పబడి ఉంది. కార్తీక మాసంలో ప్రతిరోజు ఒకటి తిథి మనం గమనించుకుంటే కార్తీక పౌర్ణమి వరకు ప్రతిరోజు ఒక గొప్ప తిథే, అలాగే మాఘ పౌర్ణమి వరకు కూడా ప్రతిరోజు ఒక గొప్ప తిథే. 15 రోజులు చాలా విశేషం. కాబట్టి ఇన్ని పండుగలు వస్తున్నాయి. పైగా మాఘమాసం అంటేనే రవికి సంబంధించినటువంటి మాసం. అంతేకాకుండా ఈసారి రవి నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము సోమవారంతో ప్రారంభమవుతుంది. మొదటి రోజు చాలా విశేషం అమ్మా. అయితే ఇక్కడ ప్రధానంగా మాఘమాసంలో నదీ స్నానం చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది. ఇందులో మన మహర్షులు పెట్టినటువంటి కారణము, ఈ చలికాలంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరిస్తే శరీరంలో ఉష్ణము పెరుగుతుంది, చలికాలం కాబట్టి ఉష్ణంగా ఉంటుంది అని చెప్పి, అలాగే చైతన్యవంతంగా మనం ఉంటుంది, శక్తి ఉంటుంది అనే ఉద్దేశం. ఇంకొక వైజ్ఞానికమైన ప్రకారం చూసుకుంటే సంక్రాంతి పండుగ నుంచి ఉగాది వరకు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలలో అతినీల లోహిత కిరణాలు మన మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయి. అందుకే క్యాన్సర్ రోగగ్రస్తులు ఇప్పుడు ఈ మధ్య ఎందుకు ఎక్కువయ్యారు? అసలు మీకు సాధారణంగా విదేశాల్లో ఎక్కువ ఉంటారు క్యాన్సర్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే కిరణాలు డైరెక్ట్గా వాళ్ళకి సరి అయినటువంటి కిరణాలు కావు. అందువల్ల ఈ కిరణాల వల్లనే ఎక్కువగా క్యాన్సర్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి దాని నుంచి మనం రక్షించడం కోసం ఈ సంబంధించినటువంటి నియమాన్ని పాటించడం ఇది ప్రధానంగా. ఇక ముఖ్యంగా ఈ మాఘమాసంలో చెయ్యకూడనటువంటి పనులంటూ ఏమన్నా ఉన్నాయనంటే, కార్తీక మాసం అయితే ఏ విధంగా చాలామంది 100కి 65-70% మంది అసలు ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్యము ఇవన్నీ దూరంగా ఉంటారు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తారు, నేల మీద నిద్రిస్తారు. వీలుండే అవకాశం ఉంటే ఈ 4 పాటించండి. అయితే ఎన్ని పాటించినా ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది కోల్పోతారు దాంపత్యం కాబట్టి. అందులో ప్రధానంగా ఈ సంబంధించినటువంటి వసంత పంచమి, కుంద చతుర్థిగా పిలిచే చవితి తిథి, పంచమి తిథి, అలాగే సప్తమి, రథసప్తమి, భీష్మాష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, అలాగే మాఘ పౌర్ణమి, తర్వాత ఈ యొక్క మహాశివరాత్రి. ఈ యొక్క మహాశివరాత్రి, మాఘ అమావాస్య, ఈ పర్వదినాలలో ప్రధానంగా ఈ సంబంధించినటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని ఈ చెప్పినట్లు ఆచరించాలి. ముఖ్యంగా ఈ మాఘమాసంలో తినకూడని పదార్థము ఏంటి అని అంటే ముల్లంగి తినకూడదు. ముల్లంగి, ఉల్లిపాయ, వెల్లుల్లి ఇలాంటివి తామస గుణాన్ని పెంచేటువంటి, అదే రాడిష్ అంటారు కదా, ఇవి తినకూడదమ్మా, ప్రధానంగా చెప్పదలిచినటువంటిది. ఇక ఇదంతా కూడాను రవికి సంబంధించినటువంటి మాసం కాబట్టి ప్రతిరోజు కూడా
సూర్యుడికి నమస్కారం, స్నానం చేయగానే సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం. ఇక ఈ మాఘ అమావాస్య 18వ తారీఖు సాయంకాలం నుంచి స్నానం చేయగానే ఇంట్లో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం ప్రారంభించాలి. ఈ మాఘమాసం అంతా చేస్తే విశేషం. ఇది విష్ణు అష్టోత్తరం కానీ, విష్ణు సహస్రనామం కానీ, విష్ణు దేవాలయం కానీ, శివాలయం కానీ సందర్శనం ప్రతిరోజు వీలైనప్పుడల్లా ఎప్పుడైనా ప్రతిరోజు ఈ సంబంధించి చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా ఏ దేవతని ఆరాధించాలి, ఇది గుప్త నవరాత్రులు అంటారు. సంబంధించి సరస్వతీదేవికి సంబంధించినటువంటి ఆచారంగా ఉంది కాబట్టి గుప్త నవరాత్రులుగా మనం చేసుకోవచ్చు. అలాగే చాలా చోట్ల ఈ మాతంగి, రాజశ్యామల ఇలా అమ్మవారిని గుప్త నవరాత్రులు చేస్తారు. కలశం పెట్టి చేసుకోవచ్చు, లేదా చిత్రపటమైన పెట్టి చేసుకోవచ్చు. అయితే పొద్దున పూట వీలు కాని వాళ్ళు సాయంత్రం పూట చేసుకోవచ్చు. కానీ సాయంత్రం పూట చేసేటట్టయితే పొద్దున పూట కూడా దీపారాధన చేయాలనే నియమం. ఇక బేసి సంఖ్యలోనే చెయ్యాలి. ఇక ఈ గుప్త నవరాత్రులు చేసుకున్నట్టయితే 9వ రోజు ఏదైతే ఉందో అది మంగళవారం అయింది కాబట్టి ఉద్వాసన చెప్పకూడదు. బుధవారం 10వ రోజు ఉద్వాసన చెప్పాలి, దశమి తిథి రోజున. ఇది ప్రధానంగా చెప్పబడినటువంటిది. ఇంకా విశేషంగా ఈ యొక్క విధియ తిథి ఏదైతే ఉందో 20వ తారీఖు, ఆ రోజున బెల్లము, ఉప్పు దానం చేయాలి. మానవుడు చేయాల్సినటువంటి దానాది కార్యక్రమాలు, చేయాల్సినటువంటి పనుల గురించి చెప్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మానవుడిగా పుట్టినటువంటి మనము తల్లిదండ్రుల రుణం తీర్చుకునేది బ్రతికుండంగా వాళ్ళ రుణం తీర్చుకోలేం. వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళకి చేసే పిండ ప్రదానమే ప్రధానంగా తీర్చుకునేటువంటిది. కాబట్టి సంక్రాంతి రోజున విధిగా పిండ ప్రదానం చేయాలి. దగ్గరలోని మంచి పండితులు దొరికితే మీ యొక్క పండితుల చేత పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు సంక్రాంతి రోజున చేయండి. అవకాశం ఉండి చేసుకోలేకపోయినా, అవకాశం లేకపోతే ఎలాగో చేసుకోలేరు. కాబట్టి సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రంలో మీ తరపున బ్రాహ్మణుని కర్తగా పెట్టి జనవరి 15 సంక్రాంతి, అలాగే జనవరి 18 పుష్య అమావాస్య రోజున పిండ ప్రదానము, తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అలాగే ఈ పుష్య అమావాస్య ప్రధానంగా మహాబలవత్తరమైనటువంటిది కాబట్టి మానవుడికి దేవతాశక్తి రావాలి. కాబట్టి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా సాయంత్రం 7 గంటలకి ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, వారాహి, ధూమవతి, అలాగే శనీశ్వర, కాలభైరవ, మృత్యుంజయ, సుదర్శన, లక్ష్మీ హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసినట్టు కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఇది 18వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ముఖ్యంగా మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నాడు, అనుకున్నది సాధించలేకపోతున్నాడు, ప్రతి దాంట్లో ఇబ్బందులు, సమస్యలే ఎదురవుతున్నాయంటే పంచశాపాలు అంటే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉంటే కనుక ఆ పంచశాప నివృత్తికి భీష్మ ఏకాదశి 29వ తారీఖు జనవరి, ఆ రోజున ఈ యొక్క పంచశాప నివృత్తి హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఈ రాలేకపోయినా బ్రాహ్మణుని కర్తగా పెట్టి కూడా ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు వీలును బట్టి ఈ కార్యక్రమాల్లో మీరు నమోదు చేసుకోవచ్చు. ఇక మాఘమాసం, అఘము అంటే ఏంటి? పాపము. మాఘము అంటే పాపాన్ని నివృత్తి చేసేది, పుణ్యాన్ని ప్రసాదించేది. ఈ మాఘమాసంలో స్నానమే ఒక యజ్ఞం కాబట్టి ఖచ్చితంగా చేయాల్సినటువంటి పనులలో, చేయకూడని పనులు మొదలు చెప్పుకున్నాం, చేయాల్సినటువంటి పనులలో విధిగా ప్రతి వాళ్ళు అవకాశం ఉన్న చోట నదీ స్నానం ఆచరించాలి. ఏదో ఒక రోజు రవి మకర రాశిలో ఉండగా చేస్తే విశేషం. అంటే ఈ సంబంధించినటువంటి ఫిబ్రవరి 12వ తారీఖు లోపల ఎక్కడైనా ఒక నదీ తీరంలో స్నానం ఆచరించాలి. లేకపోయినా ఇంట్లో చేసుకున్న, ప్రధానంగా స్నానం ఆచరించేటప్పుడు ఇంట్లో చేసేటప్పుడు ప్రతిరోజు నువ్వులు వేసుకొని స్నానం ఆచరించాలట. సకల దోషాలు గండ దోషాలు తొలగిపోతాయి. నల్ల నువ్వులు నెత్తి మీద వేసుకొనినా లేదా నీటిలో వేసుకొనినా చేయాలి. తిలాదానం ఈ మాఘమాసంలో ఎప్పుడు కుదిరితే చేయాలట. కానీ ఆదివారం నాడు మాత్రం చాలా విశేషమట. ఆదివారం నాడు మాత్రం ఖచ్చితంగా ఉపవాస నియమాన్ని పాటించాలి. ఈ మాఘమాసంలో కార్తీక సోమవారాలు ఎలా ఉంటామో ఈ మాఘమాసం ఆదివారాలు అలా ఉండాలి. ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి మాఘమాసంలో విధియ రోజున బెల్లము, ఉప్పు దానం చేయాలి. అలాగే చవితి, కుంద చవితి అని అంటారు. ఈ కుంద చవితి అనేటువంటిది ఒక్కసారి యూట్యూబ్లో, ఫేస్బుక్లోనే ఎక్కడైనా కానీ డుండి గణపతి అంటే ఆ ఫోటో వస్తుంది. ఆ ఫోటోని, డుండి గణపతిని చూసి మనసారా నమస్కారం చేసుకొని దగ్గరలోని గణపతి దేవాలయానికి వెళ్ళి గరికతో అర్చన జరిపించి బెల్లము, నువ్వులు కలిపినటువంటిది నైవేద్యంగా పెట్టి అది అందరికీ 10 మందికి పంచితే గణేశుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. వసంత పంచమి ఎలాగో చక్కగా పిల్ల పాపలతో
ఆ సరస్వతీదేవి యొక్క ఆరాధన. కాకపోతే ఈ సంవత్సరం మూఢాలు ఉన్నాయి కాబట్టి కొత్తగా అక్షరాభ్యాసాలు చేయకూడదు. ఇదొకటి. ఇక షష్ఠి, వరుణ షష్ఠి అని అంటారు. ఎర్రటి పుష్పాలతో కుంకుమ నీటితో ఆ యొక్క స్వామిని అర్చించడం అనేటువంటిది. ఆ కుమారస్వామికి కుంకుమ కలిపిన నీటితో అభిషేకం చేసి ఎర్ర మందార పుష్పాలతో కనుక అర్చన చేస్తే కుజదోషాలు, కాలసర్పదోషాలు తిరిగిపోతాయి. ఇక రథసప్తమి గురించి చెప్పనవసరం లేదు. రథసప్తమి రోజున చక్కగా చిక్కుడు ఆకులో స్వామికి పొంగలి నైవేద్యంగా పెట్టవచ్చు, బెల్లం పరమాన్నం. ఇక అష్టమి భీష్మాష్టమి. ఈ రోజు నుంచి భీష్ముడు తన పంచప్రాణాలని అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ఈ 5 ప్రాణాలని ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు వదులుకుంటూ వచ్చారు. కాబట్టి చాలా విశేషం. భీష్మ ఏకాదశి రోజున మాత్రం ఖచ్చితంగా మనం ఆయన పేరు మీద తర్పణాలు వదలాలి. ఎందుకంటే ఆయన వివాహం చేసుకోలేదు. ఆయన వారసులమే మనమందరం. మన మనవళ్ళుగా ఆయన యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలి. ఇక పౌర్ణమి. ఈసారి పౌర్ణమి పుష్యమి నక్షత్రం ఆదివారంతో కలిసి వచ్చింది. చాలా విశేషం, ఫిబ్రవరి 1. కాబట్టి ఈ రోజున చండీ హోమం కానీ లేకపోతే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కానీ ఆచరించాలి. ఇది ఇక తర్వాత తదనంతరం వచ్చేటువంటిది సంకష్టహర చతుర్థి, మనకు తెలిసింది. ఇందులోనే మాఘమాసంలోనే పరమేశ్వరుని ప్రీతిపాత్రమైనటువంటి పరమేశ్వర అనుగ్రహం మనకు కలిగేటువంటి మహాశివరాత్రి కూడా వస్తుంది. మాఘ అమావాస్య రోజున ఖచ్చితంగా దేవతలు, పితృదేవతలకి పిండ ప్రదానం, తర్పణాది కార్యక్రమాలు చేసుకోవాలి. ఇది విధానంగా. మాఘమాసం అంటేనే స్నానము కాబట్టి స్నానం ఆచరించేటప్పుడు ఒక్కసారి 19వ తారీఖు నుంచి ప్రయాగ క్షేత్రము అనేటువంటిది వీడియోలు కనుక చూసి ఆ ప్రయాగ క్షేత్రం అంతా చూడండి. చూసిన తర్వాత స్నానం ఆచరించేటప్పుడు, నీళ్లు పోసుకునేటప్పుడు ప్రయాగ క్షేత్రంలో నేను వెళ్ళాను, అక్కడ స్నానం ఆచరించాను, ప్రయాగ 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 అంటూ ఆ క్షేత్రాన్ని తలుచుకుంటూ ఆ వీడియోలో చూసిన దృశ్యాలన్నీ చూస్తూ ఆ నదిలో మనం స్నానం చేస్తున్నట్టుగా భావన చేస్తూ ప్రతిరోజు చేస్తే ప్రయాగ క్షేత్రంలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. దానం ఇచ్చేటప్పుడు కూడా ప్రయాగ క్షేత్ర దాన ఫలితం రావాలని దానం చేయండి. వస్త్రదానం చేయొచ్చు. విధానంగా నువ్వుల దానం విశేషంగా ఈ మాఘమాసానికి చెప్పబడి ఉంది అని చెప్పవచ్చమ్మా. మాఘమాసం అంతా ఈ విధంగా జరుపుకోవాలి. నియమాలు కూడా తెలియజేశారు. పాటించి సూర్యుడు ప్రధానంగా ఆరాధన చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.